పల్నాడులో జంట హత్యల్లో అన్యాయంగా పిన్నెల్లి సోదరులను ఇరికించారని, ఇలాంటి పాపాలు మూట కట్టుకుని ఏం సాధిస్తారంటూ చంద్రబాబును మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. శిశుపాలుడిలా పాపాలు చేస్తూ పోతున్న చంద్రబాబుకు లోకేష్ వెన్నుపోటు పొడవడం, సీఎం కుర్చీని లాక్కోవడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యకు గురైన వారు చేసిన వారు టీడీపీ వారినని స్వయంగా ఎస్పీ చెప్పారు. గ్రామంలోని 2 టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్య పోరులోనే హత్యలు జరిగాయని ఎస్పీ చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్లో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడి మీద కేసు నమోదు చేశారు. హత్య కేసులోని ముద్దాయిల్లో ఒక్కరైనా వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నారా? ఏనాడైనా ఫ్యాన్ గుర్తుకు ఓటేశారా? ముద్దాయి కొత్త కారు కొంటే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి దాన్ని ప్రారంభించారు. అదే కారులో వెళ్లి చంద్రబాబును కలిశారు. అలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ అని ఎలా చెప్తారు? అంతులేని పాపాలను మూట కట్టుకుంటున్నారు. శిశుపాలుడిలాగా పాపాలు చేస్తూ పోతున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారు. అదే వెన్నుపోటు త్వరలోనే లోకేష్ చంద్రబాబును పొడుస్తాడు. పార్టీని, సీఎం కుర్చీని లాక్కోబోతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకి ఈడ్చావు కాబట్టే ఇవాళ ఎన్టీ రామారావు గారి పైనుంచి మీ కొడుకుతోనే మీ కాళ్ళు పట్టించి మీ కాళ్ళు బరబరా ఈడ్చి మీ ప్రతి కుర్చీలోంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ కుర్చీలోంచి లాగుతున్నాడు. రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీలోంచి కూడా లాగే రోజు తొందరలోనే వస్తుంది. ఎన్టీ రామారావు గారి పైనుంచి ఆనంద బాష్పాలు, ఆయన ఆత్మ ఆనంద బాష్పాలతో తడిసి ముద్దవద్దని చెప్పని కూడా మీకు తెలియజెప్తున్నారు. చంద్రబాబు అక్క చెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏనాడైనా వారు చంద్రబాబు ఇంటి గడప తొక్కారా? హైదరాబాద్, కుప్పం, అమరావతిలో 100 కోట్లతో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తే అక్క చెల్లెళ్ళు ఎవరైనా వచ్చారా? రాజ్మహల్, జైపూర్ ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టుకొని తోబుట్టువులను ఎందుకు పిలవలేదు? కొత్త ఇంట్లో పాలు పొంగించేది ఇంటి ఆడపిల్లలే. మరి ఏనాడైనా ఆ ఆడపిల్లలు చంద్రబాబు ఇంటికి ఎందుకు రావటం లేదు? తల్లిని చెల్లిని బయటికి గెంటారని లోకేష్ గారు అన్నారు. ఇప్పుడు రాజకీయాల కోసం కుటుంబ విషయాల్ని, కుటుంబ సభ్యుల గురించి, అంటే మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, అంటే లోకేష్ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తప్పులేదు. కానీ ప్రత్యర్థుల ఇళ్లలో కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళ ఇంట్లో జరగని విషయాలు జరిగినట్టుగా చిత్రీకరించడం, ఇట్లాంటి దిగజారి తప్పుడు రాజకీయాలు చేస్తే మేము కూడా అటువంటి ప్రశ్నలే వేయదలుచుకుంటే, లోకేష్ లాగానే దిగజారి మేము కూడా మాట్లాడదలుచుకుంటే మాట్లాడలేమా? ఎక్కడయ్యా చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు, తోబుట్టువులు? ఎక్కడయ్యా అన్నదమ్ములు? ఏ రోజన్నా మీ గడప దొక్కారా? ఎక్కడ కనపడరే? 100 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు మీరు, జూబ్లీ హిల్స్లో. దాని శంకుస్థాపనకి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అక్క చెల్లెళ్ళని కానీ అన్నదమ్ములు కానీ పిలవరా అని మేము అడిగామా? లేదా అమరావతిలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 ఎకరాలు ఇళ్ల స్థలానికి, 5 ఎకరాల ఇళ్ల చిన్న ఇల్లు స్థలం, 5 ఎకరాల చిల్లర చిన్న ఇల్లు స్థలం కొనుక్కుని అట్టహాసంగా దానికి శంకుస్థాపన చేశారే? దానికి చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెళ్ళు ఎవడన్నా వచ్చారా? అన్నదమ్ముల ఇంట్లో పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, తమ్ముడు భార్య కానీ ఎవరిని వచ్చారా అని మేము అడిగామా? కుప్పంలో 1కి 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మీ కుప్పం ఎమ్మెల్యేకి మీ ఊళ్ళో ఇల్లు లేదు, కాపురం లేదు అని చెప్పి విమర్శించాడని హడావుడిగా 2 ఎకరాల్లో రాజ్మహల్ లాంటి, జైపూర్ ప్యాలెస్ లాంటి పెద్ద ప్యాలెస్ని కట్టి నిన్న మొన్న గృహప్రవేశం చేశావు కదా. సాధారణంగా పాలు పొంగిస్తే ఎవరు పాలు పొంగిస్తారు? హైందవ సాంప్రదాయం ప్రకారం ఆ ఇంటి యజమాని, ఇల్లు కట్టుకున్నోడి తోబుట్టు వచ్చి పాలు పొంగిస్తారు. మేము అడిగామా? చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు పిల్లలు గారి ఆళ్ళేరు ఈళ్ళేరని మేము అడిగామా? అక్క చెల్లెలు పాలు పొంగిచ్చారా అని మేము అడిగామా? కాబట్టి ఇట్లాంటి తప్పుడు మాటలు రాజకీయాల్లో మానేస్తే మంచిది. మేము అడగట్లేదు కదా ఇట్లాంటి. నారా లోకేష్ తన తాత ఖర్జూర నాయుడు అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఇలాంటివేమీ మేము అడగదలుచుకోలేదు.
రాష్ట్రంలో మహిళలకి అన్యాయం జరిగితే విచారణ ఉండదు, పిఠాపురంలో దళితులను వెలేస్తే విచారణ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి ఇబ్బంది అవుతుందనుకుని థియేటర్లపై విచారణ చేస్తున్నారు. సినిమా హాళ్ల వారు మీటింగ్ పెట్టుకొని బంద్ నిర్ణయం తీసుకుంటే ఆ విషయం ప్రభుత్వానికి తెలియదు. కనీసం ఆ శాఖ మంత్రికి కూడా బంద్ విషయం తెలియదు. ఒక సినిమా ప్రొడ్యూసర్ చెప్పేదాకా ప్రభుత్వానికి ఆ విషయం తెలియదు. ఇక రాష్ట్రంలో ఇంటెలిజెంట్ ఏం పని చేస్తోంది? పోలీసులందరినీ వైఎస్ఆర్సీపీ నేతలను వేధించడానికి మాత్రమే ప్రభుత్వం వాడుకుంటోందన్నారు. శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసులను వాడడం లేదు. అందుకే చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. సినిమాల విషయంలో మా హయాంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. మా నిర్ణయాలు తప్పైతే ఈ సంవత్సర కాలంగా ఎందుకు అమలు చేస్తున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ సినిమా వచ్చే ముందు థియేటర్లలో విచారణ చేయడానికి సిగ్గులేదా అని వ్యాఖ్యానించారు.